నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండు మత్తడిపోస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం 4,700 ఎకరాలతో సాగునీరందించేందుకు 17.8 టీఎంసీ నీటి సామర్థ్యం ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం రిజర్వాయర్ను నిర్మించింది. తాజాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామ సమీపంలోని సొరంగ మార్గం ద్వారా వరద నీరు అండర్ గ్రౌండ్ టన్నర్లోకి ప్రవేశించింది. అప్పటికే పనులు ముగించుకున్న సిబ్బంది అందరూ బయటనే ఉండడంతో భారీ వాహనాలు, హిటాచీలు వంటివి అండర్ గ్రౌండ్లోనే ఉండిపోయాయి. దీంతో వట్టెం రిజర్వాయర్ అధికారులు అప్రమత్తమై నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో నీరు బయటకు తీస్తే ఎంత నష్టం వాటిల్లేదనే విషయం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. తాజా సమాచారం మేరకు సుమారు 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. వరద నీటిని పూర్తిగా బయటకు పంపితేనే మోటార్ల పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.